శుభాలు వందనాలు ఆహ్వానం తెలియజేస్తున్నట్టు కదా. ప్రత్యేకించి ఈ అక్టోబర్ నెలలో మొదటి ఆదివారం పాడుతున్న క్రమంలో ఈ రీతిగా దేవుని నామాన్ని కనపరుచుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఈ దినాన్ని ఈ క్షణాన్ని చూడగలిగిన వారి లోకంలో చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే మరలా ఈ నెలలో మనం ఈ రీతిగా ప్రవేశించడానికి, దేవుని నామమును కనపరుచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మరొకసారి దేవుడి సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించాలనుకోవడం లేదు, ఎందుకంటే ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక అప్పుడు భోజనం కూడా ఉంది కనుక తక్కువ సమయంలోనే క్లుప్తంగా కొన్ని విషయాలు మీరు తీసుకొని వచ్చి నా యొక్క సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 86వ కీర్తన భాగము 11వ చరణాన్ని మనం చదువుకుంటాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము అని భక్తులైనటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అయితే అంటే సాధారణమైన వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలను ఎన్ని సంవత్సరాలు నడిపించారు? దావీదు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్ని సంవత్సరాలు నడిపించారు? 40 సంవత్సరాలు. దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? దేవుడు స్తుతించడం విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ అందరికంటే ఒక మెట్టు ఉన్నతమైన స్థితిలో దావీదు భక్తుడు ఉన్నాడు. ఇలాంటి భక్తి కలిగినటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఇక్కడ 11వ చరణంలో చదివితే ఆయన అంటారు, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించము. నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు. నాకు నడవడం రాదయ్యా, నాకేం రాదు, నాకు నడవడం రాదు. అయితే నీ సత్యాన్ని అనుసరించి ఎలా నడవాలో నాకు తెలియదు. అయితే నా మార్గం, నేను వెళ్ళే మార్గం, కొన్ని మార్గాలు నాకు తెలుసు, అయితే సత్య మార్గంలో ఎలా నడవాలో నాకు తెలియదు. కనుక నాకు మీరు బోధకుడిగా ఉండండి అని దేవుని సన్నిధిలో భక్తులైనటువంటి దావీదు గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కింద మనం చదివితే, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగించి. నా హృదయానికి ఏకదృష్టి కలిగించి. ఏకాగ్రత అంటాం కదా చాలా సందర్భాల్లో. అంటే కాన్సన్ట్రేషన్ వచ్చలేకపోతున్నామండి మేము అనుకుంటున్నాం, కానీ ఎందుకో చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నామండి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం, ఏకదృష్టి పెట్టలేకపోతున్నాం అంటాం కదా. అంటే భక్తుడైన దావీదు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ప్రార్థనా వీరుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే అనేకులకు మాదిరికరమైనటువంటి ఒక చక్కటి వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తానంటే, నేను మనసు పెట్టలేకపోతూ ఉన్నాను. దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే అంత ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పటికీ నేను మనసు పెట్టలేకపోతున్నానయ్యా, కాబట్టి నేను ఏక దృష్టి, నీ మీద ఏకాగ్రత నాకు కలుగుచి, నా మనస్సు నా కంట్రోల్లో ఉండడం లేదు. ఈరోజు భక్తులంటే దావీదు మాత్రమే కాదు, మనందరూ కూడా అదే పరిస్థితి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే అనేక రకాలైన ఆలోచన విధానాలు మనలో వస్తున్నాయి. పేరుకి ఇక్కడ మనం కూర్చున్నాం, కానీ శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది, మన మనస్సు ఎక్కడ ఉంటుంది? మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఉంటాం, కానీ అరకులో తర్వాత లేదంటే వైజాగ్లో ఇప్పుడు చూడండి, అంటే కొన్ని ప్రాంతాలు ఏవైనా మనకి తలంపు వచ్చినప్పుడు మనిషి ఇక్కడ ఉంటాం, కానీ మనసు మాత్రం మొత్తం అన్ని కూడా హృదయపు ఆలోచనలు అనేవి చాలా భయంకరమైన. అందుకనే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దాన్ని ఎవరు కూడా గ్రహించలేవా. అది మన దగ్గరే ఉంటుంది, కానీ మన కంట్రోల్లో ఉండదు, మన మాట వినదు. అంటే భక్తులని దావీదు పరిస్థితి కూడా ఆయన అంటాడు కదా, అయ్యా ఇంకో ప్రభు, నా మనసు నా హృదయం నీ మీద నిలిపినట్లుగా నేను పేరుకు మాత్రం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. అందుకని అదే దావీదు శుక్రవారం నేను తెలియజేస్తాను, అయ్యా నిజంగా ప్రార్థన చేసేవారు ఉన్నారు, అబద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ ప్రార్థన ఏ ప్రార్థన ఉండాలి? నిజమైనటువంటి ప్రార్థన ఉండాలి. నిజంగా చేసే ప్రార్థనలో అనేక ఫలితాలు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే భక్తులైన దావీదు అనేక అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్నాడు. అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, కానీ నేను ఏం చేయలేకపోతూ ఉన్నాను,
సరిగ్గా మనసు పెట్టలేకపోతున్నానయ్యా, అయితే ఏకాగ్రత కలిగి మీతో గడపలేకపోతున్నానని ఇక్కడ భక్తులైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఏమండి నేను అనవసరంగా ఆవిడ మాట నమ్మానండి, అనవసరంగా ఆమె మాట నమ్మానండి, ఆమె మాట నేను మోసపోయానండి అంటారు. ఏమంటారు? అనవసరంగా ఆవిడ చేతుల్లో నేను మోసపోయానండి, ఆయన చేతుల్లో నేను మోసపోయానండి అంటారు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఎవరి చేతుల్లోనూ మోసపోవడం కంటే నీ సొంత హృదయం చేతుల్లోనే మోసపోతున్నావు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు నీ హృదయం చేతుల్లో మోసపోతూ ఉన్నావు? అది నీ శరీరంలో ఒక భాగంగా ఉంటుంది, నీతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది, నీకు చక్కటి సౌలభ్యకరమైనటువంటి చక్కటి ఆరోగ్యాన్ని పంపించేసేది ఏంటి? ఒక చాలా మంది అంటారు కదా, ఏమండి హృదయం లేకపోతే అసలు వీడికి హృదయం లేదని అంటారు. హృదయం లేకపోతే ఎలా బ్రతుకుతాడు అంటే, ఈరోజు మన హృదయం చేతుల్లోనే మనం మోసపోతున్నాం. నేను ఎవరో మోసం చేయడం లేదు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని వాళ్ళ మీద మనం నిందలేస్తాం. కానీ నిజానికి మనంతటా మనమే, మన హృదయం మన కంట్రోల్లో ఉండకపోవడం. ఎందుకని? అది మన మాట ఎందుకంటే, ఇక్కడ మీరు కూర్చున్నారు కానీ ఎందుకు కూర్చున్నారు చెప్పండి? ఇక్కడ వాక్యం వినడానికి కూర్చున్నాం, అవునా కదా? వాక్యం వినడానికి కూర్చున్నాం, వాక్యం చెప్పడానికి నేను మీ ముందున్నాను. కానీ నేను వాక్యం మాట్లాడుతున్నా, మీరు వాక్యం వింటున్నా, మన శరీరము ఆలోచన ఇక్కడ ఉన్నాయి కానీ హృదయం ఎక్కడికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన మనసు మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఇమేజెస్ అన్నీ కూడా ఎక్కడ వస్తుంటాయి? వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మన మనసు మన కంట్రోల్. అందుకని హృదయాన్ని మనం ఏం చేయాలట? భక్తులైనటువంటి దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఒక గొప్ప భక్తిపరుడు, దేవుని సన్నిధిలో హృదయానుసరణను పిలవబడినటువంటి దైవజనుడు, దేవుని సన్నిధిలో అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, నా మనసు నా కంట్రోల్లో ఉండడం లేదు. అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, అయ్యా గొప్ప పేరు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడే గొప్పవాడు. ఆస్తులు సంపాదించుకున్నట్టు కంటే, లేదు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్టు తన హృదయాన్ని స్వాధీనం వదులుకోవాలంట, తన మనసును స్వాధీనం వదులుకున్న వాడే మరి సరైనటువంటి శ్రేష్ఠుడని మన వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లగా ఒక దైవజనుడు అంటారు, జ్వరానికి టాబ్లెట్స్ వేసుకుంటూ తగ్గుతుందట, దగ్గు వచ్చినా నొప్పి వచ్చినా ఏదొచ్చినా తగ్గుతుందట, కానీ హృదయానికి మనకి దేవుని నామం ఎరిగినది మొదలుకొని, అనగా క్రీస్తు నామం అంగీకరించినది మొదలుకొని ఎంతవరకు హృదయానికి మందులు వేస్తూనే ఉన్నారు, కానీ ఆ హృదయపు రోగం అనేది తగ్గడము లేదు. అందుకే అంటే భక్తులు అంటాడు, ఎనిమిది భక్తులు, అయ్యా అది చాలా భయంకరమైనది, మోసకరమైనది, అది రోగము కలిగింది, దానికి మెడిసిన్ వేస్తూ ఉన్నాం. మనం దేవుడిని నమ్ముకున్నది మొదలుకొని మెడిసిన్ వేస్తున్నాం, కానీ ఈ జ్వరము, దగ్గు, జలుబు, నొప్పి అన్నీ తగ్గాయి, కానీ ఈ రోగం మాత్రం తగ్గడం లేదు. మనతోనే ఉంటుంది, మనతోనే వెంటాడుతూ ఉంటుంది, కానీ మనల్ని మాత్రం దేవుని సన్నిధిలో ముందుకి వెళ్ళనివ్వదు అని దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లగా ఈరోజు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు వారి హృదయాలు వారి స్వాధీనంలో ఉంచుకోకపోవడం ద్వారా, వారి ఆధ్యాత్మిక జీవితాలు వారి స్వాధీనంలో ఉంచుకోకపోవడం ద్వారా, అంటే పేరుకు భక్తులే, దేవుని సన్నిధిలో దేవుని బిడలగా అంగీకరించబడ్డారు, దేవుని జనాంగంలో జన్మించిన వారే, కానీ వారి హృదయము వారి చేతులు, అంటే హృదయం చేతులు అంటే ఇది కోతి కాదు, హృదయము వారి స్వాధీనంలో లేకపోవడం ద్వారా వారి జీవితాలు ఏ విధమైనటువంటి దుస్థితుల్లోకి వచ్చాయి అనేటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం 49వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో 49వ అధ్యాయము 4వ వచనం అండి, నీలవలే సంచరుడవై నీవు అతిశయము పొందుదువు, నీ తండ్రి మంచము మీద. చాలండి. ఇక్కడ ఈయనెవరు అని అంటే, యాకోబు యొక్క కుమారులలో ప్రథమ కుమారుడైనటువంటి రూబేలు గారు. యాకోబు సంతానం ఎంతమంది? యాకోబుకి 12 మంది సంతానం. నిజానికి పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా ఆశీర్వాదకరమైనది, 2 ఆశీర్వాదాలట. నిజానికి యాకోబు సంతానంలో ఆ బిడ్డల క్రమంలో చూసినప్పుడు, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు 2 ఆశీర్వాదం కావచ్చు, యాజకత్వం కావచ్చు, జ్యేష్ఠత్వం కావచ్చు, లేదా రాజరికం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు. యాకోబు తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించేవాడు, ఆ కుటుంబ బరువు బాధ్యతలన్నీ తీసుకునేవాడు ఎవరై ఉండాలి? రూబేనై ఉండాలి. కానీ ఇక్కడ రూబేలు యొక్క మనస్తత్వం అయితే తన హృదయం ఎలాగుందంటే చంచలత్వంతో కూడినది, స్థిరత్వం లేదు. చంచలత్వం అంటే దేవునికి లోబడలేనటువంటిది, అంటే అవిధేయుడని అర్థం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవిధేయుడిగా ఉంటూ ఉన్నాడు, చంచలత్వంతో కూడినటువంటి నీలవలే. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చెరువులోకి మనం వెళ్ళామనుకోండి, ఒక నుయ్యి ఉంది, నూతి దగ్గరికి వెళ్ళి ఎంత రాయి తీసి మనం ఇలా రాయేసాం అనుకోండి, ఆ రాయి నిదానంగా కిందకి దిగి అడుగుకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు. అట్లు పరిగెత్తదా?
పరిగెత్తదు. ఆ రాయి అడుగు భాగానికి వెళ్ళి ఒక దగ్గర ఉండిపోద్ది, కానీ రాయి పడిన చోట మాత్రం నీళ్ళు ఏమవుతాయి, అలా కదులుతూ ఉంటాయి. అంటే రూబేను యొక్క నడవడిక, భక్తి జీవితము, ఆయన యొక్క స్థితిగతులు చూస్తే సంచలత్వంతో కూడినదట. అంటే దేవుని యొక్క క్రమములో స్థిరముగా నిలబడలేని వాడు, తనకు నచ్చినటువంటి క్రమమును పాటించేవాడు, నచ్చినటువంటి మార్గములు నడిచేటువంటి వాడు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రథమ కుమారుడిగా ఉండి సంచలత్వం కలిగిన వాడు, హృదయ స్థిరత్వం లేనివాడు కనుక రూబేన్ యొక్క క్రమమును మనం చూసినప్పుడు తన జీవితంలో కోల్పోయినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని కోల్పోయాడు, ఆ తర్వాత జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఆ తర్వాత రెండింతల ఆశీర్వాదం కోల్పోయాడు, యాజకత్వాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు. 5 ఆశీర్వాదాలు ఎవరు కోల్పోయారు? రూబేను కోల్పోయాడు. మరి ఆ వంశావళిలో 12 మందిలో ఎవరికి ఆ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు అని అంటే చివరి వాడైనటువంటి అనగా యోసేపుకు దేవుడు ఆశీర్వాదించాడు. ఎందుకని ఆయన తనది కాని దేశం వెళ్ళాడు, తనది కాని ప్రాంతం వెళ్ళాడు. అన్నలు కొట్టారనో, తండ్రి అంటే ఆ కుటుంబంలో చిన్న చూపు చూశారనో, నిందించారనో, అవమానించారనో, వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఇదిగో నేను ఇది అని చెప్పుకోలేదు. వెళ్ళాడు, గోతులో పడేసారు, తీసుకెళ్ళిన తర్వాత అమ్మేసిన తర్వాత నేను ఫలానా వారి కుమారుడు ఎక్కడ చెప్పుకోలేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత శరసాలు వేసేస్తే ఏడ్చుకుంటూ ఉన్నాడు. అక్కడ కూడా భక్తి నడవలేదు. గత వారంలో నేను మీకు తెలియజేశాను, యేసు అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన డిపెండ్ అయినటువంటి వ్యక్తి అంత ఆశామాష కలిగిన వాడు కాదు. ఆయన మనుషుల మీద ఆధారపడలేదు. అంటే ముందుగా దేవుని యొక్క ఆశీర్వాదములు చొప్పున ఆయన మాట మీద డిపెండ్ అయ్యాడు కనుక యోసేపు నిరభ్యంతరంగా చక్కగా ఉన్నాడు. శరసాలలో ఉన్నప్పుడు కానీ, బయటికి తీసుకొచ్చినప్పుడు కానీ, ఎవయాలు వేరు కొత్త పేరు కొడుకువా, ఏంటి అంత చక్కగా తయారవుతున్నావు అని అన్నా పట్టించుకోలేదు. యోసేపు వచ్చాడు, తనకు తెలుసు తాను ఏకాగ్రత కలిగి ఉన్నాడు. తన హృదయం దేవుని మీద, తన హృదయంలో దేవుని మీద తప్ప సంచలత్వంతో కూడినది కాదు. ఇప్పుడు పోతీఫర్ దగ్గరికి వెళ్ళి తన కాలు పెట్టేసుకోవచ్చు, ఆ తర్వాత ఐగుప్తు రాజు అయినటువంటి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి కాలు పెట్టేసుకోవచ్చు. ఎందుకని? యోసేపుకు అవకాశం ఉంది, కానీ యోసేపు అలా చేయలేదు. దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉన్నాడు. తన హృదయం అటు ఇటు సంచలత్వంతో కూడినది కాకుండా స్థిరత్వం కలిగి ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ దేవుని మీద ఏక దృష్టి కలిగి మనసు ఉంచుకున్నాడు దేవుని సన్నిధిలో. అక్కడికి అంటే చివరికి యోసేపు చాలా సందర్భాల్లో చుట్టుపక్కల మాట్లాడి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎలా చేస్తూ ఉన్నారు, ఫరో మీరు పోతీఫర్ ఇంట్లో పని చేస్తున్నారు కదా, మరి పోతీఫర్ కాలు పడేసుకోవచ్చు కదా, పోతీఫర్ గారిని బతులాడుకోవచ్చు కదా, ఆ తర్వాత ఫరో గారిని బతులాడుకోవచ్చు కదా. అంటే యోసేపుకి తెలుసు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు అంటే హృదయమును స్థిరపరచుకున్నాడు. హృదయమును స్థిరపరచుకుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు స్థిరపరచబడ్డాడు. రూబేను సంచలత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే అక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు పత్రిక అయితే అతడు ఏమాత్రమును విశ్వాసంతో అడగవలెను. 7వ వచనం చదవండి. అటు మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన ఏది కూడా ఆశించకూడదు. భక్తుడి దావీదు పరిస్థితి ఇదే. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉంటూ ఉన్నాడు. అయితే దావీదు తెలుసుకున్నాడు విషయం ఏంటంటే, అయ్యా నీకు ఇష్టడుగా లేకుండా, నీకు నేను లోబడకుండా, నీ మాట వినకుండా, అది నేను స్థిరుడుగా లేకుండా, నేను ద్విమనస్కుడుగా 2 మనస్తత్వాలు కలిగిన వాడిగా ఉన్నప్పుడు 2 నాలుకలు కాదంటారు, 2 హృదయాలు, 2 ఆలోచన విధానాలు. అంటే ఈ ద్విమనస్తత్వం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో వారు అనగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వాక్యం ఉంటున్నప్పుడు మీరు కావచ్చు, తెలియజేస్తున్న నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏకాగ్రత, మన మనసు ఆయనకు మాత్రమే అంకితం చేయాలి. ఆయన మీద మన మనసు ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేస్తాడు. ద్విమనస్తత్వంతో అంటే ఇటు అటు తొలగిసిలాడేటువంటి మనస్తత్వాలతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన ప్రయాణం కొనసాగిస్తామో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు అని దేవుడు స్టాంప్ వేసి చెప్తున్నాడు. ఇందులో బహుమానం ఏమి కూడా లేదు. అక్కడైతే తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక అంటే 7వ వచనంలో ఆయన అంటాడు, ఇంకో ద్విమనస్కులు చదవండి ఒకసారి వాక్య భాగము. ఏ మనస్కుడు? అట్టి మనస్కుడు, సంచలత్వం కలిగినటువంటి మనస్కుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన ఏది కూడా ఆశించొద్దు. ద్విమనస్తత్వం కలిగి ప్రార్థన చేస్తే
ఇటు దేవుడు కావాలి, ఆ తర్వాత లోకము కావాలి. దేవుడు కావాలి, ఆ తర్వాత ఇంకెవరు కావాలి. అంటే ఎప్పుడైతే ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తామో, ఈ మనస్తత్వంతో దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు వారికి ఏ విధమైనటువంటి ఆలోచన విధానం, వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాం. లోకంలో చాలా మంది జీవితాల్లో ఇవి మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తుంటామంటే, దేవుని సన్నిధిలో కొంతమంది నాకు తెలిసినటువంటి సేవకుల గురించి నేను మీకు తెలియజేస్తాను. మనుషుల మీద డిపెండ్ అయిపోయి సేవ చేసేటువంటి దృక్పథం ఉంటుంది. అంటే ఎవరికి ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తున్నారు లేదా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి సేవ చేసేటువంటి సేవకులు చాలా మంది తెలుసు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, చాలా సందర్భాల్లో వారి ద్వారా మనకి సహాయం వస్తుంది కదని మనం వారి మీద ఆలోచన ఉంచుకొని వారి మీద ఆధారపడిపోయి దేవుని సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సేవ ఆశీర్వాదకరమైనటువంటి సేవ అయితే కాదు. ఎందుకని అది దేవుడు ఇచ్చేదైతే ఖచ్చితంగా అదేమవుతుంది, ఫలవంతంగా మారుతూ ఉంది. అలా కాకుండా ఒకవేళ మనుషుల ద్వారా వచ్చే దాని కొరకు మనం ఆశించినప్పుడు ఎవరో ఇస్తారు అని మనం వారి వైపు అలా ఎదురు చూస్తే మేము కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చేతులు ఎత్తేవచ్చు, లేదా వాళ్ళ చేతుల్లో ఏమీ లేదని అయ్యా మాకేలేదు నీకే మేము వస్తామనొచ్చు. వీళ్ళు వారి మీద ఉదాహరణ మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో హిజ్కియా గురించి మీకు తెలుసు. హిజ్కియా, యెషయా ఈ ప్రవక్త హిజ్కియా రాజుగా ఉన్న సందర్భాలను చూసినప్పుడు ఆ చరిత్ర ఏం తెలియజేస్తున్న వాళ్ళకి చాలా దగ్గర బంధువులట, చాలా దగ్గర బంధువులు. ఎలాంటి దగ్గర బంధువులు కనుక యెషయా ప్రవక్త ఆయన మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయాడు, కంప్లీట్గా ఆధారపడిపోయి చక్కగా అలా ఉన్నాడట. కళ్ళు మూసుకొని సేవ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు ఏ ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే హిజ్కియా రాజు చనిపోయాడో ఇప్పుడు యెషయా గారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఎదురు చూస్తున్నారు? అయ్యో నాకు చాలా సన్నిహితుడు, నా బంధువుడు కదా, అయ్యో నాకు చాలా కావలసిన వాడు కదా, నేను రాజుగా ఉన్నప్పుడు నేను చాలా సౌలభ్యకరమైనటువంటి సేవ చేశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అలా చూస్తూ ఉంటే దేవుడు వచ్చి యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదవవలసిన అందరికీ తెలిసిన పరిచయ వాక్యులు ఆయన అంటాడు, అబ్బాయి ఆయన సింహాసనానికి మాత్రం పరిమితము, నేనైతే సర్వలోకానికి. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడితే, మనుషులను మనం ఆధారం చేసుకుని బ్రతికామనుకోండి, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంచలత్వంతో, విమర్శత్వంతో మనము మన యొక్క ఆలోచన విధానాలు ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా, అందుకని ఇంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పటికీ భక్తులని దావీదు దేవుని సన్నిధికి వచ్చి అంటారు, అయ్యా నాకు స్థిరత్వాన్ని కలిగించి ఈ సంచలత్వంతో కూడా మనసు నాకు వచ్చేస్తుందేమో, నేను చుట్టుపక్కల రాజ్యాల మీద కానీ నా అధికారం మీద కానీ దేని మీద నేను ఆధారపడతానేమో, కనుక నా మనసు అటు ఇటు తొలగిసలాడకుండా మీ మీద నా దృష్టి నిలిపినట్లుగా నాకు సహాయమును దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పిల్లల బైబిల్ గ్రంథంలో దేవుని మీద తన దృష్టి నిలిపి, తన మనసు నిలిపి భక్తి జీవితాన్ని కొనసాగించిన వారు 119 కీర్తన భాగము 10వ చరణాన్ని చదువుకుందాం. 119 కీర్తన భాగము 10వ చరణాన్ని చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలు విడిచి తిరుగుదునేమో. ఇక్కడ దావీదు గారు అంటారు, ఇంత ప్రార్థన పరుడు. నేను ఎందుకు ఇన్నిసార్లు ఎంత ప్రార్థన పరుడు అన్నానంటే, ఆయన ప్రార్థన జీవితాన్ని నేను తక్కువ చేయడం లేదు. మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దినానికి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తూ దేవుడిని స్తుతించేటువంటి చక్కటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి దైవచరితగా, రాజుగా, దేవుని సముఖంలో ఆయన హృదయానుసారిగా పిలువబడేటువంటి దావీదు భక్తుడే, అయ్యా ఇదిగో నా మనసు సంచలత్వంగా ఉండకూడదు, స్థిరత్వం కావాలి అని దేవుని సన్నిధిలో మాట్లాడుతూ అంటాడు. ఆయన అయ్యా ఒకవేళ నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. ఒకవేళ నేను పొరపాటున ఎక్కడైనా నీ వాక్యమును విడిచి, నీ మార్గమును విడిచి తిరుగుతానేమో అని మాట్లాడుతూ, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఆజ్ఞలు విడిచితేనే నీకయ్యా, ఒకవేళ నా మనస్సు నా స్వాధీనం ముందు లేకుండా మరి పరిపరి విధాలుగా తిరుగుతాదేమో. ఈ మాట భక్తుడైనటువంటి దావీదు జీవితంలో చాలా లోతుల్లో దాచుకున్నాడట. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. అందరికీ ఆలోచన ఉండదు. కొంతమందికి నేను ప్రార్థన జీవితంలో లోతుగా ప్రయాణం చేయాలి, వాక్యం జీవితంలో లోతుగా ప్రయాణం చేయాలి, దేవుని సన్నిధిలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు.
అయితే నామకార్థంగా ప్రార్థన జీవితంలో కొనసాగేటువంటి బిడ్డలు వేరు, దేవుని సన్నిధిలో లోతుల్లోకి నడిచేవారు వేరు, ఇంకా నా జీవితం దేవునికే అంకితం అనుకునేవారు వేరు. ఇలా 3 గుంపులు కలిగిన వారు ఉంటారు. అయితే దావీదు భక్తుడు ఈ 3 గుంపులకి కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ నీ ఆజ్ఞను నేను ఎక్కడైనా మీరిపోతానేమో, దాటిపోతానేమో, మరిచిపోతానేమయ్యా, దయచేసి నా హృదయాన్ని స్వాధీనం ఉంచుకో, అది నా మాట వినదయ్యా అని ప్రార్థన చేస్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, ఎందుకు అంటే మీకు అర్థమయ్యేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. దావీదు రాజ్యానికి వచ్చాడు. రాజుగా వచ్చిన తర్వాత సౌలు దాదాపుగా 15 సంవత్సరాలు మరి దావీదు చంపాలని ప్రయాణం చేశాడు. 15 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఈ 15 సంవత్సరాల్లో చరిత్రకారులు తెలియజేస్తారు, దాదాపుగా 21 సార్లు 21 టైమ్స్ దావీదుని చంపాలని ఈటు పట్టుకొని దావీదు మీద అత్యాయత్నం చేసినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. 21 సార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా దావీదు సౌలుకి దొరకలేదట. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు సౌలుని చంపడం పెద్ద విచిత్రము. చంపలేడా? సింహాన్ని చంపగలిగినటువంటి దావీదు, ఎలుగుబంటిని చంపగలిగినటువంటి దావీదు, గొలియాతుని చంపగలిగినటువంటి దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పటికి ఎందుకు చేతులు కట్టుకుని ఉన్నాడు అంటే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు స్థిరత్వాన్ని కలుగు చేయి, నాకు అంటే ఏకాగ్రతను కలుగు చేయి, నా మనస్సు నీ యందు నిలుపుకున్నట్టుగా సహాయం తెచ్చే ప్రభువా, అయ్యా నా మనస్సు అటు ఇటు తొలగిసిలాడకూడదు. రూబేను దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి తన మనసును తొలగిసిలాడించాడు కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోల్పోయాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు, యాజకత్వాన్ని కోల్పోయాడు. తండ్రి తర్వాత వచ్చేటువంటి ఆ పేరు ప్రఖ్యాతలన్నీ రూబేను కోల్పోయాడు. పేరుకు మాత్రం 12 గోత్రాల్లో ఒకటిగా ఉన్నాడు. కానీ దావీదు అలా ఉండాలనుకోలేదు. దేవుని సన్నిధిలో వాక్య క్రమాన్ని చదువుతూ దావీదుకు గుర్తొచ్చినటువంటి విషయం ఏంటంటే, అభిషేకించబడినటువంటి దైవజనుడి మీద మనము అయా చేసుకోకూడదు అని ఇప్పుడైతే దావీదు జ్ఞాపకం చేసుకున్నాడో, ఇప్పుడు దావీదు వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలు మాట్లాడలేదు. సౌలు దగ్గరికి తప్పించుకొని పారిపోతుంటే ఒకరోజు సౌలు బాగా అలిసిపోయి దావీదు గురించి వెతికి ఒక గుహ దగ్గర బాగా నిద్రపడేది, అలిసిపోయి పడుకుంటే ఆ వార్త దావీదుకి తెలిసింది. దావీదుకి తెలియగానే దావీదు వచ్చాడు. తన సహోదరి కుమారులైనటువంటి సిరియా కుమారులైన 3 మేనల్లులు తీసుకొని దావీదు అక్కడికి వచ్చాడట. దావీదు అక్కడికి రాగానే సౌలు బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉంటే దావీదు అక్కడికి వచ్చి చూస్తున్నాడట. దావీదు మనస్సు అంటే శరీరం ఏం చెప్తుంది, చేతిలో అంటే కనీసం తీసుకొచ్చినట్టు ఆయుధాలు కూడా ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకురాకుండా అలా నిరాడంబరంగా వచ్చాడట దావీదు సౌలు దగ్గరికి. ఏ ఆయుధాలు తీసుకురాలి, వట్టి చేతులతో వచ్చాడు. వచ్చిన తర్వాత సౌలు తన దగ్గర పక్కనే కత్తి, బల్లెము, ఆ తర్వాత ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. మనస్సు హృదయం ఏం చెబుతుందంటే, ఏం పర్లేదు, అవకాశం వచ్చింది, కత్తి తీసుకొని 2 తొనకలు నరికే, అంటే నీకు అడ్డుగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఇబ్బంది కలిగి చేస్తున్నాడు కదా, వాడిని చంపే అని ఇప్పుడు దావీదు హృదయ ప్రేరేపణ వస్తూ ఉంది. తన ఆలోచన విధానాలు మనస్సు అంటే ద్విమనస్కత్వం కనుక దావీదుని ప్రేరేపిస్తూ ఉంటే దావీదుకి గుర్తొచ్చిన వాక్యం ఏంటంటే, అయ్యా నీ కట్టడలను విడిచి ఒకవేళ దాటి నేను ప్రయాణం చేయకుండా నన్ను నీ స్వాధీనం వదిలించుకొని ప్రార్థన చేసినటువంటి ఆ లేఖన భాగములన్నీ కూడా దావీదుకి గుర్తొస్తూ ఉన్నాయి. అయ్యా నీ దైవజనుల మీద చేయకూడదు కదా, అభిషేకించబడిన వారి మీద అని ఎప్పుడైతే గుర్తొచ్చిందో అలా చేతులు ముడుచుకున్నాడు, కలుగుస్తున్నాడు. ఓ మనసు ఒక విధంగా ప్రేరేపిస్తుంది, ఏం పర్లేదు నరికే, ఎక్కడి నుంచి ఏ ఇబ్బంది ఉండదు అని ఒక పక్క మనసు ప్రేరేపిస్తే, ఒక పక్క ఏమో పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపణ, వద్దయ్యా నీ హృదయంలో దేవుడు నీకు స్థిరమైన అంశం కలుగు చేస్తాడు కదా, ఏకాగ్రత కలుగు చేస్తాడు కదా, ఒక పక్కన కలుగు చేస్తుంటే ఇప్పుడు సిరియా కుమారులు మేనల్లో వచ్చంటారు, మామయ్య కత్తి కూడా ఉంది, వేసేసిన మొక్కలు నరికేస్తే పోదు కదా, మనకి ఈ కొండలో ఈ తొప్పలు అడుగులంటే ప్రయాణం 15 సంవత్సరాలుగా పరిగెడుతూ ఉన్నాం, ఏంటి పాదలు నరికే అని అంటే దావీదు అన్నాడు, వద్దయ్యా అభిషేకించబడినవాడు, దేవునితో అభిషేకించబడిన వాడు పరిపాలన కావచ్చు, వాడిని ఏమనకూడదు అంటే. ఇప్పుడు సిరియా కుమారులు ఒక్కసారి మీ వెనక్కి తిరిగితే చాలు, మీ చేతులకు రక్తం అంటే కూడా మేము ఏం చేస్తాం, పళ్ళు మూసి తెరిచారు, సౌలు పని పూర్తి చేసేస్తాం అంటే, మీరు చేసినా నేను చేసిన ఆ దోషం నా మీదకే వస్తాయి. అభిషేకించబడిన వాడు కనుక అంటే దేవుడు నాకు స్థిరత్వంతో కూడిన మనస్సును దయచేశాడు. దేవుని సన్నిధిలో దావీదు చేసే ప్రార్థన అదే. అందుకని నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును, అయా నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా దావీదు భక్తులు మనకి పరిచయం చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. మన జీవితాలలో మనం ఏం చేస్తామంటే ఈ విమర్శత్వం అనేది చాలా ప్రమాదకరమైనది. మన దగ్గరే ఉంటుంది ఇది.
వాళ్ళు మోసం చేస్తారండి. నేను అందాకే చెప్పాను, వాళ్ళు మోసం చేశారు కాదు, మనలో మనమే మోసం చేసుకుంటాం, గుడ్డిగా నమ్మేస్తాం, వెళ్ళి గోతులు పడతాం. ఇప్పుడు చూడండి, మన మనసు ఎలా ఉంటుంది అంటే, పర్లేదు ఎల్లు, వాళ్ళని నువ్వు ఎలాను అని అంటది. అంటే పొరపాటుని ఎప్పుడైతే అలా ప్రేరేపించబడ్డామో వెంటనే అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇంకొక మాట ఉంది, అదేంటంటే నీ ఆజ్ఞలు విడిచి నేను తిరగనీయకము, అయ్యా నా హృదయము నీ స్వాధీనం ముందు ఉండకుండా పోతుందేమో అనేటువంటి ఆ భయము భక్తులైనటువంటి దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. మరొక మాట జ్ఞాపకం, 119 కీర్తన భాగము 112వ చరణాన్ని చదువుకున్నామండి. అదే 119 కీర్తన భాగంలో 112వ చరణంలో మరొక మాట నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నా హృదయమునకు నేను లోబర్చుకుని ఉన్నాను. చాలు. అంటే ఈ సిరియా కుమారులు ఫోర్స్ చేస్తున్నారు దావీదు, చంపే అంటే ఇప్పుడు దావీదు రాజుగారికి చంపేస్తే ఎవరు అడిగేది లేదు. కానీ మనసు ఏం చేస్తుంది? ఇక్కడ 12వ వచనంలో చదువుతాడు, 12వ చరణంలో నీ కట్టడంలో గైకొన్నట్టు నా హృదయాన్ని నేను ఏం చేశాను? దానికి కళ్ళు వేశాను, దాని కంట్రోల్లో ఉంచాను. అయ్యా నేను దాన్ని ఏం చేశాను? లోపరుచుకుని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంది, ఇది చివరి నిర్ణయం, తుది నిర్ణయం. అందుకని దేవుడి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాట భక్తుడైనటువంటి దావీదు తన మనసుకు కళ్ళెం వేసి తన స్వాధీనంలో ఉంచుకున్నాడట. తన మనసుని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. హృదయాన్ని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకున్నాడో ఎవరు ఫోర్స్ చేసినా, ఏ విధంగా బలవంతం చేసినా దావీదుకు తన మనసు రూబేను తన కంట్రోల్లో లేడు, యాషావు తన కంట్రోల్లో లేడు. దేవుని సన్నిధిలో ఆ తర్వాత బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు మరొక జ్యేష్ఠ కుమారుడు కయ్యేను తన కంట్రోల్లో లేడు. ఈరోజు మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? మన ప్రార్థనా జీవితం ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రార్థన చేస్తూ ఉన్నాం, భక్తి చేస్తూ ఉన్నాం, సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా మన యొక్క హృదయము ఎవరి కంట్రోల్లో ఉంది? నేను ఇందాక చెప్పాను, ఇక్కడ కూర్చొని ఇప్పుడనే కాదు, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయడం మోకరిస్తాం, కానీ ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, కానీ మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేస్తుంది, మొత్తం మనసంతా అన్ని తిరిగి వచ్చేస్తుంది. అన్ని గుర్తించిన తర్వాత టక్కున లేచి అంటే బైబిల్ పక్కన పడేసి దాని గురించి ఆలోచిస్తాం. మొబైల్ ఫోన్ తీసుకుని అంటే ఏదైతే గుర్తించిందో అక్కడికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఆ సంభాషణలు దేవుని కాస్త పక్కని పెట్టేస్తుంటాం. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకు హృదయాన్ని లోపరుచుకోవాలంటే ప్రార్థన పరుడే. మీకు ఉదాహరణ తెలియజేస్తారు. భూమి దున్నుతారు కదండి, భూమి దున్నేటప్పుడు రైతులు ఏం చేస్తారంటే దూడలు అంటారు, చిన్న దూడలు, లేక దూడలు ఏం చేస్తారంటే ఒక 5-6 సంవత్సరాల దూడలు ఏం చేస్తారంటే కాడి దగ్గర తీసుకెళ్తారు. భూమి దున్నడానికి కాడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ కాడి తీసుకొని బలవంతంగా దాని మీద ఎడతారు. ఒకరు దాని మెడలో కన్నెట్టుకుని లాక్కొస్తూ ఉంటే ఇంకొకరు తీసుకొచ్చి దాని మెడ మీద ఎడతారు. ఇలా పెట్టిన తర్వాత దాదాపుగా దానికి బాగా అలవాటు అయ్యేంత వరకు అది కొంచెం మొరాయిస్తూ ఉంటుంది, మొండిగా ఇలా అలా మెలదిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లాక్ వచ్చి పెట్టి ఆ కాడు తులుతూ ఉంటారు. సాయంత్రానికి పాపం బొబ్బలు వచ్చేసి, కొన్నిసార్లు బ్లడ్ వచ్చేసి చాలా నొప్పి ఉంటుంది. దాదాపుగా 2-3 సంవత్సరాల దాకా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత ఆ రైతు ఏం చేస్తారంటే కాడిని ఇలా తీర్చి పట్టుకోగానే ఆ కొయ్యుకున్నటువంటి కట్టుకోయకుండా దాన్ని ఇప్పేసి వదిలేస్తారు. ఇప్పేసి ఈయన ఇక్కడికి వచ్చి ఇలా నా బండి ఇలా లేపుతాడు. కాడని లేపగానే దాన్ని కన్ను పట్టుకొని లాక్ రావాల్సిన అవసరం లేదు. దానికి అలవాటు అయిపోయింది కనుక డైరెక్ట్గా వచ్చి ఆ కాడికి తన బుర్ర పెడతాడు. ఎందుకని? దానికి అలవాటు అయింది. అంటే దానికి అంతకు ముందు ఏం చేశారు? బాధ కలిగిన అలవాటు చేశారు. అందుకని ఇక్కడ భక్తులను దావీదు అంటారు, అయ్యా నా హృదయానికి నేను ఏం చేశాను? అలవాటు చేశాను. నీ సన్నిధిలో నీ వాక్యములు విడవకుండా, నీ క్రమమును తప్పిపోకుండా. చూడండి 12వ వచనం చదవండి. ఇప్పుడు నీ కట్టడంలో గైకొనుటకు నా హృదయం నేను ఏం చేశాను? లోపరుచుకున్నాను. మొదట్లో మొరాయించింది, కొద్ది కష్టమే, ఇబ్బంది అయినా దాన్ని మెల్లుగా కంట్రోల్లోకి తీసుకుని వచ్చి నేనేం చేశాను తెలుసా? అలవాటు చేశాను కనుక ఇప్పుడు ఎంత ఫోర్స్ వచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు నా జీవితంలో వచ్చినా నేనేం చేయడం లేదు. దాని మీద నేను పెద్దగా భయపడలేదయ్యా. అపవాది గడికి నేను అవకాశం ఇవ్వడం లేదు. చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే, ఏమంటే సాతాను గడవ లేనండి మా కుటుంబానికి వచ్చింది, సాతాను గడవ ఇలా జరిగింది. సాతాను గడికి ఏ సంబంధం లేదు ఇందులో. సాతాను గడికి ఏ సంబంధం లేదు. బాబు మాడు అనుకుంటాడు, అన్యాయంగా నా మీద నోరేసుకొని పడిపోతాడు అనుకుంటాడు. ఏం చేస్తాడు తెలుసా అండి? ఏదైనా మనం అవకాశం ఇస్తేనే వస్తాడు. ఏంటి అవకాశం అని అనుకుంటారా? ఇప్పుడు చూడండి, మన హృదయం మన మాట వినదు. ఇప్పుడు భక్తులని దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా హృదయం నా కంట్రోల్లో ఉంచుకునేలా సహాయం దయచేయి. దానికి స్థిరత్వం లేదు. అపవాది గారు ఏం చేస్తాడు అంటే నీ హృదయానికి స్థిరత్వం లేదు కనుక
కంట్రోల్ లేదు కనుక ఇప్పుడు ఆ హృదయం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఇప్పుడు అపవాదిగాడు కనుకుంటాడు, నాకు ఫ్రెండ్ దొరికాడు అనుకుంటాడు తప్ప మనం అంత అయిపోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఏమంటాం అంటే దీని అందరికీ కారణం ఎవరు? అపవాది కూడా అంటాం. ఇప్పుడు లోపల ఉన్న హృదయాన్ని వదిలేస్తాం, ఇది మోసకరమైనది, దీన్ని కంట్రోల్లో ఉంచుకోము. కానీ నింద ఎవరి మీద వేస్తాం? ఆడనుకుంటాడు నాకు ఏ పాపం పొంది జరగదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసి ఇప్పుడు తీరా తీసుకొచ్చి నా మీద వేసినారా. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎవరిని నిందించడం లేదు కానీ నా హృదయాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి అనే భక్తులని దావీదు మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు చూడండి, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే అక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజు యొక్క క్రమం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా సన్నపు గోధుమ పిండి 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలు ఇవి కాక ఎర్ర దుప్పులను జింకలను క్రొవ్విన బాతులను తేబడిను. ఆమె ఎన్ని రోజులకి? 1 సంవత్సరాలుగా. ఒక్క రోజుకి అంటే మనకు ఒక రోజుకి ఎంత కూర వండుకుంటాం? మహా అయితే ఒక 2 కేజీలు అనుకుందాం. ఇది 1 కేజీ. 10 మంది ఉన్న దగ్గర 2 కేజీలు సరిపోద్ది, 5 ఉన్న దగ్గర 1 కేజీ సరిపోద్ది, ఇద్దరే ఉన్నారంటే 1/2 కేజీ సరిపోద్ది 2 పూటలకి. ఇప్పుడు సొలొమోను భోజనానికి ఎంత ఖర్చు పెడతాడు? ఒక రోజుకి ఒక్కొక్క రోజుకి 100 గొర్రెలు అంటే నాకు తెలిసి ఒక పెద్ద ఫంక్షన్ చేసే దుప్పులు, ఎద్దులు, ఆవులు, బాతులు అని అది తక్కువ కాదు. 100లో వేలలో అంటే ఒక రోజుకి వారు తినేటువంటి భోజనం, ఒక రాజు తినేటువంటి భోజనం అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగినటువంటి బిడ్డలకి ఏకాగ్రత కోల్పోయిన వారికి ఉండేటువంటి తేడా. భక్తులైనటువంటి దానియేలు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలుకి రాజు అన్నాడు, ఇదిగో ఎక్కడి నుంచి మీరు నా భోజనమే భోజనం చేయాలి అన్నారు. నిజానికి ఇక్కడ ఉన్నప్పుడు కరువుతో ఉన్నారు, కరువు ప్రాంతంగా ఉండి ఇప్పుడు బానిసలుగా వెళ్ళిపోయినటువంటి దానియేలుకి అనుకుంటాడు పోతే పోనీగా తంతే బోర్లు గుట్లో పడినట్టుగా పడ్డాను, ఇంకా రాజయోగం ఇంత మంచి భోజనం దొరుకుతుందని అలాగా అని అనుకుంటాను. అయ్యా మనం యూదులు కదా, మనం ప్రార్థన పనులు కనుక కంట్రోల్ తప్పకూడదు అని చెప్పేసి ఒక రోజు వెనుక కంట్రోల్ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుండగా ఆ వాసన అలా రాజభోజనం వాసన ఇవ్వకుండా ఎంత ఆర్భాటంతో వంట చేస్తే అలా ముందు నుంచి చేస్తూ ఉంటే వాసన చూడగానే ఈరోజు క్యాన్సిల్. ఏంటి ఈరోజు తీర్మానం క్యాన్సిల్ అని చెప్పేసి అదే తీర్మానమే కావచ్చు క్యాన్సిల్ అని చెప్పేసి, సరే ప్రభా క్షమించి ఈ పూటకి ఈ రోజు క్యాన్సిల్ చేస్తాను, రేపు నుంచి మళ్ళీ నూతన తీర్మానం తీసుకుంటారని చెప్పేసి మెల్లిగా అలవాట్లు వేసుకొని ఆయన దానియేలు అలా పడిపోయి ఏకాగ్రత కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో, ఏక దృష్టి కలిగి ఉన్నాడు, తన మనసును స్థిరపరచుకున్నాడు. సంచలనుడుగా లేడు దేవుని సన్నిధిలో, తన మనసును స్థిరపరచుకొని అపవిత్రుడు కాకూడనట్లుగా వాటన్నింటినీ అవాయిడ్ చేసి నాకు అవసరం లేదయ్యా నా దేవుని సన్నిధిలో నేను అపవిత్రుడు కాకూడదు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో చాలా రకాలైన పరిస్థితులు దావీదు అంటాడు, అయ్యా నాకు స్థిరత్వం కలిగితే సంచలత్వం నాకు వద్దయ్యా, నేను నా హృదయం అటు ఇటు తొలగిసి ఆడకూడదు, నా మనస్సు నీ యందు స్వాధీనం, నా హృదయం నీ యందు స్వాధీనం ఉండాలి, నేను ఎవరి మీద నిలబడలేదు కానీ నేను నా హృదయాన్ని అప్పగించుకుంటానని భక్తులని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా ఆ తర్వాత దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది, భక్తి జీవితం ఎలా ఉంది, దేవుని మీద ఆధారపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ హృదయము ఎవరు స్వాధీనంలో ఉంది? నాకు ప్రశ్న ఏర్పడింది ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు. ఏంటంటే దేవుడే స్వయంగా వచ్చి దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. నా హృదయానుసారుడు అని పిలిచిన దేవుడు ఇప్పుడు హృదయము దేవుడిని అనుసరించి నడుస్తూ ఉంటే మరలా దావీదేమో నా హృదయానికి ఏ దృష్టి కలిగి చేయమంటున్నాడు? ఇది ఎందుకో కంట్రోల్లో ఉండట్లేదయ్యా, నీ మీద నాకు దేవుడు మనల్ని అంగీకరించాడు, దేవుడు మనల్ని తన పిల్లలుగా తన కుమారులుగా ఆయన అంగీకరించాడు. అయితే మనం ఆయనకి అంగీకరించడం లేదు. అది దానిలో వచ్చినటువంటి పరిస్థితి. అందుకే నా హృదయము ఒకవేళ నీవు నా హృదయాన్నే ఇష్టపడ్డావు కనుక నేను ఇచ్చే బలులు కానీ అర్పణలు కానీ అయ్యా వేలాది పొట్టేళ్ళు నదులంత విస్తారణ తైలం ఏది నీకు ఇష్టం లేదు, కేవలం నీవు కోరుకున్నది ఏంటి? నా హృదయాన్ని. ఇప్పుడు నా హృదయం నా కంట్రోల్లో ఉండడం లేదు కనుక దయచేసి దాన్ని స్థిరపరచు, దాన్ని మీ స్వాధీనంలో తీసుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఒక్క వాక్య భాగాన్ని చదివించి నేను ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 చదువుకుందాం. చివరి వచ్చిన వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం.
ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో ఒకటి మరణ విషయంలోని ఆ తర్వాత సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో నేను పాల్గొనను. ఇక్కడ చూడండి, పౌలు గారు తీర్మానం తీసుకున్నారు, దానియేలు గారేమో అపవిత్రుడు కాకుండా తీర్మానం తీసుకున్నాడు, దావీదు భక్తుడేమో నా హృదయం సంచలనంతో ఉండకుండా ఉండాలని తీర్మానం తీసుకున్నాడు. మరి ఫెయిల్ అయిపోయిన వారు కొంతమంది ఉన్నారు, మీకు తెలియజేశాను, కయ్యేను, ఆ తర్వాత యాషావు, ఆ తర్వాత ఇక్కడ రూబేను. వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వారు అంటే వాళ్ళ హృదయాలు వారు స్వాధీనంలో లేకుండా ఇష్టానుసారంగా వదిలేసిన వారు, వెచ్చనివాడిగా వదిలేసిన వారు. అందులో సొలొమోను కూడా అంటే చేర్చబడతారు, తన హృదయాన్ని వెచ్చనివాడిగా వదిలేసిన వాళ్ళు 4వ సొలొమోను కూడా చేర్చబడతారు. కానీ కంట్రోల్లో ఉంచుకున్న వారు, భక్తులైన దావీదు తన హృదయాన్ని తన కంట్రోల్లో ఉంచుకునే, ప్రభువా నాకు నా చేతుల్లో ఉండడం లేదా నీ అసలు అప్పగించుకుని దేవునికి అప్పగించుకున్నాడు. దానియేలు భక్తుడు తన హృదయాన్ని తన మనసును స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, అయ్యా మరి నేను నేను కోరుకుంటున్నానంటే దేవుని బిడ్డలుగా ఈ 3 విషయాలు మీ ముందుకు పరిచయం చేస్తాను. ఒకటి, పునరుత్థానము కలగాలయ్యా. క్రైస్తవులుగా మనం చనిపోయిన తర్వాత క్రీస్తు పునరుత్థానములో లేవాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండాలి, అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. రెండవది, మనం జ్ఞాపకం చేసుకుంటే సమాన మరణం, సమాన ఆశీర్వాదములు కాదు, సమాన పరలోకం. ప్రభువా నువ్వు పరలోకం ఎలాగెళ్ళావో నన్ను కూడా అలా పరలోకం చేర్చని పౌలు ప్రార్థన చేయలేదు. నీకు ఎలాంటి మరణం అయితే వచ్చిందో అలాంటి మరణం నాకు కావాలని పౌలు ప్రార్థన చేశాడట. అంటే పౌలు ప్రార్థన చేస్తే ఒక విధంగా పౌలు చింతించాడు, ఏడ్చాడు మరణం గురించి. ఎక్కడంటే యెరూషలేము మరణం పోయి దగ్గర ఉన్నప్పుడు రాజు మరణ శాసనాన్ని విడుదల చేశాడు. అంటే పౌలుని చంపడానికి ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, భటుడు కత్తి పట్టుకుని నిలబడితే పౌలు ఏడ్చాడట. చరిత్రకారులు అంటారు, తత్వవేత్తలు ఏమంటారంటే పౌలు ఆ మరణాన్ని అంగీకరించలేదట, తన మనసు ఒప్పుకోలేదట. ఎందుకు ఏడ్చాడంటే ఒకటి నవ్వుతున్నాడు, రెండోది ఏడ్చాడని తెలియజేశారు. అంటే అలా ఎలా జరిగింది, ఏకకాలంలో 2 సందర్భాలు ఎలా జరిగాయి అంటే ఎందుకు నవ్వుతున్నాడు అంటే క్రీస్తుతో పాటుగా అలాంటి మరణము నేను అతసాక్షిగా మరణిస్తున్నందుకు నవ్వుతున్నాడు. అంటే క్రీస్తు లాంటి శిలువ మరణం రాలేనందుకు, సమాన అనుభవంలోకి వెళ్ళలేనందుకు ఏడ్చాడట. అయ్యా నాకు క్రీస్తు లాంటి శిలువ మరణం అయితే బాగుంది కదా అని ఏడ్చాడట. ఆ భటుడు అక్కడ నిలబడితే నలుగుతుంటే ఒకేసారి అలా నరికిస్తే కాదు కానీ క్రీస్తులాగా హింసించి బాధ పెట్టి అలాంటి మరణం పొందుకుంటే బాగున్నా. అంటే మీరు చూడండి, సమాన అనుభవం కలిగిన వాడిని ఆ మరణంలో సమాన అనుభవం కావాలని ప్రార్థన చేశాడట. అలాంటి తీర్మానం కలిగి ఉన్నాడు. మూడవది, ఆ పరలోకం పునరుత్థానపు ఫలము కావాలి, పునరుత్థానంలో ఉండేటువంటి ఆశీర్వాదములు ఫలము పౌలు గారు కోరుకున్నారు. ఇలాంటి తీర్మానములు కలిగి ఉండాలి. అందుకని దేవుని సన్నిధిలో విశ్వాసులుగా మన యొక్క ఎలా ఉండాలి, మన ఆలోచన విధానాలు, మన భక్తి జీవితం ఎలా ఉండాలని అంటే దేవుని సన్నిధిలో అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చేశాడు, సమస్తము నీ చేతుల్లో పెట్టాడు, అవకాశం నీదే. అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటే 4 వ్యక్తులు అవకాశంలో వినియోగించుకోకుండా ఫెయిల్ అయిపోయారు. ఈ 3 విషయాన్ని చాలా మంది ఉన్నారు, సామవేదిగా నేను పూర్తిగా తెలియజేస్తాను. ఈ 3 వ్యక్తులు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా నిలబడ్డారు. దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. మనం ఎలా మన హృదయాన్ని వినియోగించుకుంటున్నాం, లోకానుసారంగా వినియోగించుకుంటున్నామా లేదా దేవుని వాక్యానుసారంగా వినియోగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దేవుని సన్నిధిలో అయ్యా నా హృదయం మీ స్వాధీనం తెచ్చుకోండి తండ్రి, మా మనసును మీ స్వాధీనం తెచ్చుకున్నప్పుడు అయ్యా మేము నాయన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటామని ప్రార్థన చేసుకుందాం. ఎవరి నిందలు కాదు, నీ హృదయమును మరి నీ హృదయం మీరు మోసం చేసినంతగా ఈ లోకంలోకి ఎవరు మోసం చేయరు కనుక ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ కొందనాలు సర్వోన్నతుడా కృప కలిగిన ప్రభావ మీకే బయట చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కొందనాలు కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి మన వాక్యాన్ని ఫలవంతంగా మార్చండి. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.